హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనవ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో మనం కార్లో బ్లాగ్ స్టార్ట్ చేసామంటేనే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా మళ్ళీ మనం ఎక్కడికో వెళ్తున్నామని. ఈరోజు మనతో సాత్విక గారు, రాజేష్ గారు, మోహిత్ గారు ఉన్నారు. మోహిత్ లైమ్ లైట్లోకి రాడు కాబట్టి చీకట్లో కూర్చొని ఉన్నాడు. అండ్ శ్రీకు. యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా వర్క్ ట్రిప్ వ్లాగ్. సో మేము ఫర్ ద ఫస్ట్ ట్రిప్కి ఇంతమంది వెళ్తున్నారు ఏందని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా ఎవరు రావట్లేదు, మమ్మల్ని జస్ట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వస్తున్నారు అనమాట, నన్ను సాత్వికాని. సో మేమిద్దరం ఒక చిన్న ప్రమోషన్కి సూరత్కి వెళ్తున్నాము. చిన్న ప్రమోషన్ అంటున్నావు, సూరత్ అంటున్నావు, ఏంటి నవ్యా అనుకోకండి. అన్ని డీటెయిల్స్ నేను మీకు ముందు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. వీళ్ళు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు టైమ్ 3:40 అయింది. మాకు 6:10కి ఫ్లైట్. సో అన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ గైస్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏంట్రా అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి. సో ఫస్ట్ టైం నేను ఒక ప్రమోషన్ ఏమన్నారా ఏంట్రా పరలోకం వెళ్ళాలంటే నోరు మూసుకో. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట నేను ఒక ప్రమోషన్కి శ్రీకాంత్ లేకుండా రాష్ట్రం దాటేసి వెళ్ళిపోతున్నానా నేను. ఊరు కాదు, రాష్ట్రాలు. వా ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఎలా వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్. ఇప్పుడే మనం ఓఆర్ఆర్ ఎక్కాము ఎయిర్పోర్ట్ కి. వీళ్ళు సాత్వికాన్ని రోస్ట్ చేస్తున్నారు గైస్. ఎందుకు మార్నింగ్ నా మీద పడ్డారు. నేను నిద్రపోలే, సాత్విక నిద్రపోలే, వీళ్ళందరూ శ్రీకు కూడా నిద్రపోలే. వీళ్ళందరూ గొప్పోళ్ళండి. మా ప్రమోషన్ కోసం వీళ్ళందరూ మేల్కొని ఉన్నారు. మా ప్రమోషన్ అందరికి బాగా లేగాలి. ఓకే కదా. ఓకే వచ్చేటప్పటికి మీరు అసలు ఈ ప్రమోషన్కి వెళ్ళామని కూడా మర్చిపోతారు డబ్బులు వచ్చేసరికి. ఓకే గైస్. మరి హే గైస్, బిఫోర్ గోయింగ్ టు వీడియో నేను మీతో ఒక మంచి ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాజ్ యూజువల్గా. సో అదేంటి అంటే అగారో వాళ్ళ నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ అనమాట. ఇది చాలా రోజుల నుంచి నా కార్ట్లో పడి ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇంట్లో కూర్చొనే పెడిక్యూర్ ఇంకా మెనిక్యూర్ చేసుకునే దానికి ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవడం ఏముందిలేండి, ఈ ప్రోడక్ట్ యూస్ చేసి కంప్లీట్గా పెడిక్యూర్ ఇంకా మెనిక్యూర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను చేసుకున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ ప్రోడక్ట్ రాగానే ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను, చూసారా ఎంత నీట్గా నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి హెడ్స్ ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి, అసలు ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేస్తారు, ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ యూజు, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. ముందుగా అయితే మనం ఈ బాక్స్లో అసలు ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసిస్తున్నాను. దీని ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో యాజ్ యూజువల్ మనకి అగారో ప్రోడక్ట్స్ అన్నిట్లో ఇలాంటి వారంటీ కార్డ్ అయితే ఒకటి వస్తుంది, ఇంకా యూజువల్ మాన్యువల్ కూడా వస్తుంది. సో దట్ మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకునే దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇందులో 8 అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇంకా హెడ్ ఉంటుంది, చార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు, ఇంకా డస్ట్ ప్రొటెక్టర్ అటాచ్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో నార్మల్గానే అగారో ప్రోడక్ట్స్ అన్ని యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి ఇందులో మనకు ఒక చార్జర్, ఇంకా 8 అటాచ్మెంట్స్, ఇంకా డస్ట్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. సో ఇది హెడ్. దీనికి చూసారా పైన మనకి లైట్ కూడా ఇచ్చారు.
మనము క్యూటికల్స్ ట్రిమ్ చేసుకునేటప్పుడు, పెడిక్యూర్, మెనిక్యూర్ చేసేటప్పుడు ఈ లైట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో ఉన్న 8 అటాచ్మెంట్స్ని పెట్టట్లేదు, కొన్ని అటాచ్మెంట్స్ మేజర్గా పెట్టి మీకు చూపిస్తాను. సో నేను ప్రోడక్ట్ రాగానే పెడిక్యూర్, మెనిక్యూర్ 2 చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మమ్మీ హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. సో ఈ ఫస్ట్ హెడ్ ఏదైతే ఉందో ఇది క్యూటికల్స్ ట్రిమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బేసిక్గా క్యూటికల్స్ ఎందుకు మనం ట్రిమ్ చేయాలి అంటే, క్యూటికల్స్ ట్రిమ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఫ్రెష్ క్యూటికల్స్ వస్తాయి. దాని తర్వాత నెయిల్ సైడ్స్, ఎడ్జెస్ అదంతా నేను షేప్ చేశాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను నెయిల్ షేప్ని బట్టి హెడ్స్ మారుస్తూ ఉన్నాను. అంటే మమ్మీ నెయిల్స్కి ఏ హెడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో లాస్ట్లో ఇంకా ఫుల్ ఇట్లా నెయిల్ మొత్తం ఇట్లా షార్ప్ చేశాను, రఫ్ చేశాను. సో ఇలా హెడ్స్తో చేసినప్పుడు మన నెయిల్స్ కొంచెం రఫ్ అవుతాయి కాబట్టి దాని తర్వాత కాటనీ సాఫ్ట్గా ఒక హెడ్ కూడా ఉంది మనకి. దీంతో మనం నీట్గా నెయిల్ అంతా క్లీన్ చేసేసుకునేలాగా అనమాట. నాకు ఈ హెడ్స్లో మేజర్గా నచ్చింది ఏంటి అంటే ఈ షేపర్. యూజువల్గా నేను నెయిల్స్ చాలా అంటే చాలా షేప్ చేస్తూ ఉంటాను. షేప్ చేయడంలో ఇది ప్రో అని చెప్పచ్చు. చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. రౌండ్గా ఉండడం వలన చాలా బాగా నచ్చింది నాకు. బాగా చేసుకుంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తే అసలు ఈ మిషన్తో మనం నెయిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోవచ్చు, అంత బాగుంది. యూజువల్గా మనం బయట బ్యూటీ పార్లర్లో పెడిక్యూర్, మెనిక్యూర్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకి 2000 ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్కి 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇది 1 టైం ఛార్జ్ చేస్తే 3 అవర్స్ వరకు ఆ ఛార్జింగ్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను హెడ్ చేంజ్ చేశాను. అంటే మమ్మీ నెయిల్స్కి ఏది సెట్ అవుతుంది, అసలు ఎట్లా వస్తుంది అన్న టైప్లో నేను చేశాను అనమాట. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు ఈ మిషన్ లేకపోతే నువ్వు అసలు నా నెయిల్స్ని కూడా పట్టించుకోవు కదా అనింది. డస్ట్ ప్రొటెక్టర్ నేను ఒక టైంలో తీసేశాను. నాకు డైరెక్ట్ హెడ్స్తోనే చేయడం ఈజీ అనిపించింది. డస్ట్ ప్రొటెక్టర్ కింద డస్ట్ పడకుండా యూస్ చేసుకోవచ్చు. సో అలాగా నేనైతే 8 అటాచ్మెంట్స్ ఈ వీడియోలో యూస్ చేసి మీకు చూపించాను. కానీ 8 అటాచ్మెంట్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మన నెయిల్స్కి తగ్గట్టు మనం యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం డైరెక్ట్ నెయిల్ పాలిష్ చేసేసుకున్న దానికంటే ఇట్లా క్యూటికల్స్ ట్రిమ్ చేసుకొని, షేప్ చేసుకొని, నెయిల్స్ రఫ్ చేసుకొని నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అలాగే నెయిల్ పాలిష్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్, లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చూసారు కదా, నేనైతే నా పెడిక్యూర్ ఇంకా మెనిక్యూర్ నీట్గా చేసేసుకున్నాను కాబట్టి మా మమ్మీ హ్యాండ్స్ మీద అయితే నేను మీకు చూపించాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. రాజు గబాన్ రాలేను, ప్రమోషన్ చేసుకునే రావాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఫోన్ చేస్తా రిటర్న్లో, ఎక్కడికి రావాలో చెప్తా. ఇక్కడే స్టార్టా? అక్కడ తినేదు. ఎందుకు తినేదు? కొన్ని ప్లేసెస్లో రెస్ట్రిక్టెడ్. సో ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ వెళ్తూ ఉన్నాము లోపలికి. శ్రీకు వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్ళారు. 11 కదా వాళ్ళు చెప్పింది, 11కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మేము డిజి యాత్రలో అన్నీ చేసుకొని వచ్చాం గైస్. సో డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. చూడు, నువ్వు ఇందాక చేసింది కూడా తీసేసావా? మనం ఎన్ని గంటలకు వచ్చాము ఎయిర్పోర్ట్లోకి? 3:30కి వచ్చామా, 4కి వచ్చాము. 4 నుంచి ఇప్పుడు 5:30 అయింది. 1.5 hour ఫొటోస్ దిగింది సార్. డిస్టర్బెన్స్ లేకపోతే మంచిగా చెప్పేదాన్ని, అది ఆగలి పడి చెప్తా. సో యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ఫొటోస్, రీల్స్ అనేవి మాకు ఇంపార్టెంట్. అవి లేకపోతే తిండైనా మానేస్తాం, బట్ రీల్స్ ఇంపార్టెంట్. నిజమే. మీరు ఒప్పుకోవాలి, దీన్ని కామెంట్ చేయండి. ఒప్పుకుంటున్నారా లేదా నా కోసం ప్లీజ్. ఆల్రెడీ శ్రీకుకి ఎక్కించేసి వచ్చింది. శ్రీకాంత్ అక్కడ ఇంట్లో చేసుకుంటూ ఉన్నాడు. ఏం సాత్విక అని తెల్లకున్నావు?
మేకప్ యాక్చువల్గా ఈ విండో సీట్ సాత్విక కాదు, కానీ సాత్విక కూర్చుంది. నాది కొట్టేసింది. విండో సీట్ కావాలి అంటే అంత మందే అని చెప్తుంది. ఫ్లైట్ అంతా మందే. మందేరా. Close doors for before time departure 0553 hours and goes time. డిపార్చర్ మళ్ళీ మాట్లాడుకుందాం. గైస్ వి జస్ట్ ల్యాండెడ్ ఇన్ సూరత్ అనమాట. సీ ద ఆర్కిటెక్చర్, బిజీ ఇన్ టేకింగ్ ఫొటోస్ ఎవ్రీవన్. ఇప్పుడే మేము సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ చలి ఎక్కువ ఉంది, మీరు రావద్దు. స్వెటర్ వేసుకొని రండి. మేము స్వెటర్ మర్చిపోయాం. మేము స్వెటర్ అయ్యా గ్లౌజెస్ తో సహా అన్ని ఏర్పాటు చేసాం. మర్చిపోయాం అంతే. మంచం మీద పెట్టేసి వచ్చేసాం అంతే. జస్ట్ మర్చిపోయాం. సో ఇప్పుడు మేము సూరత్లో ల్యాండ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనకి పికప్ ఉంటుంది. పికప్ రావు అవి. విండో అది 5-6 లేయర్స్ ఉంటుంది. మనకి ఎక్కడ మనం చేయలేం కదా. అండ్ ఇక మొత్తం దానికి ఫాగ్ వచ్చేసింది. హాయ్ గాయ్స్, విన్నీ వాక్స్. ఎస్. సో ఇప్పుడు మనకు అక్కడ పికప్ ఉంది. అక్కడ ఎక్కి వాళ్ళు ఎక్కడిది ఆయన ఇండియన్ ఫ్లాగ్ కింద ఉన్నా అని చెప్పాడు. సో వాళ్ళు ఎక్కడ తీసుకొని పోతే అక్కడికి వెళ్ళిపోతాం. సాత్వికానే. మాకు ఎవరికి ఏమైనా సాత్వికానే. సో అసలు బేసిక్గా ఈ వీడియో ఏంటి అంటే నా బ్రాండ్ కొలాబరేషన్ అనమాట. నేను సూరత్కి ట్రావెల్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఒక బ్రాండ్ కొలాబ్ కోసం. ఇక్కడ నేను మేకప్ వేసుకుంటున్నా. నాతో పాటు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చారు. బట్ నేను రెడీ అవ్వలేదు. ఇక్కడికి వచ్చి రెడీ అవుతున్నాను అనమాట. డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాను. మిగిలిన వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. నేను ఇక్కడ క్విక్గా మేకప్ వేసేసుకుంటున్నాను. వీళ్ళు మాకు రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే నాకు వచ్చిన డేనే పీరియడ్స్ వచ్చింది. బట్ ఇంకా మనం వర్క్ హాలిక్ కాబట్టి అందులోనే మేనేజ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి చేసినంతసేపు బై గాడ్స్ గ్రేస్ నాకు ఏ క్రామ్స్ రాలేదు. వన్స్ ఫినిష్ అయిపోగానే అలా పడిపోయాను అనమాట నేను. దీని తర్వాత షాపింగ్ కూడా వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళిన తర్వాత అయితే నా అవస్థ అంతా ఇంత కాదు. రోడ్లోనే కూర్చొని పోయాను నేను, అంత క్రామ్స్ వచ్చాయి. సో బేసిక్గా మాకు ఈ ప్రమోషన్స్, ఈ బ్రాండ్ కొలాబ్స్ అవన్నీ ఎట్లా వస్తాయో నేను మీతో షేర్ చేసుకుంటాను గైస్ ఈరోజు ఈ వీడియోలో. యూజువల్గా బ్రాండ్ కొలాబ్స్ అన్నీ మనకి మెయిల్స్ వస్తాయి. మన కంటెంట్ నచ్చి మనం చేసే ఈ వ్లాగింగ్ కానీ ఈ రీల్స్ కానీ ఇవన్నీ నచ్చి మనకి బ్రాండ్స్ మనల్ని అప్రోచ్ అవుతాయి అన్నమాట. అలాగే డిజిటల్ మీడియా ఏజెన్సీస్ కూడా ఉంటాయి మధ్యలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళే బ్రాండ్స్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మేము ఇలా చేయిస్తాము, మీకు మీ బ్రాండ్ని ఇలా ప్రమోట్ చేయిస్తాము, మీకు బిజినెస్ మంచిగా అవుతుంది అని చెప్పి కొంతమంది చేయిస్తారనమాట. అలా మనకి కొన్ని బ్రాండ్స్ డిజిటల్ ఏజెన్సీ ద్వారా వస్తాయి, కొన్ని బ్రాండ్స్ డైరెక్ట్ మెయిల్స్తో వస్తాయి. సో నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మీతో అనుకుంటున్నాను కాబట్టి మెయిల్స్ ద్వారా వచ్చే బ్రాండ్స్ మనకి చాలా ఎక్కువ పే చేస్తాయి గైస్. సో మనకి ఇట్లా డిజిటల్ మీడియా ద్వారా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మార్జిన్స్ పెట్టుకొని మనకి కొంచెమే పే చేస్తారు. బట్ మనం ఎందుకు చేస్తాము అంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ లైమ్ లైట్లోనే ఉండాలి. సో అలా మనకు వచ్చిన ఆపర్చునిటీస్ మనం మిస్ చేసుకోకూడదు. అందుకని వచ్చిన ప్రతి ప్రమోషన్కి యాక్సెప్ట్ చేయాలి అన్నమాట. అలా అని రీసెర్చ్ చేయకుండా అయితే కాదు, ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తాము. రీసెర్చ్ చేసి అది మంచిదా కాదా, మన ఫాలోవర్స్కి యూజ్ అవుతుందా, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందా, అవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం ప్రొసీడ్ అవుతాము. సో ఇలా ఈ వీడియోలో నేను మీతో వాళ్ళు మనకి ఎంత పే చేస్తారో కూడా షేర్ చేసుకుంటాను. ఇడ్లీలో పసుపు పొడేసి చేశాడు. ఇలా తెలుగురా అని చెప్పట్లంటే ఇట్లా తిని ఇడ్లీ తిని ఇక్కడ బాగుంది యాక్చువల్గా డోక్లలో ఇక్కడ బాగుంది. నువ్వు ఇంతకుముందు తిన్నావా? మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నాము.
ప్యూర్ గుజరాతీ ఫుడ్ తిన్నాము. డోక్లా అనే పేరు ఒకటే నాకు గుర్తుంది, మిగిలిన వాటి పేర్లు నాకు గుర్తులేవు. ఇంకా సాత్విక అవన్నీ నేను తినలేను అని తనకి సౌత్ ఇండియన్ టిఫిన్ తీసుకొచ్చారు. బై ద వే సాత్విక నా ఫ్రెండ్ అనమాట. తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే పరిచయం అయింది, చాలా క్లోజ్ అయిపోయింది. సో మన ఇంటికి వస్తూ ఉంటుంది, అలా చాలా ఫుల్ అంటే ఫుల్ క్లోజ్ అయిపోయాం మేమిద్దరము. దీని తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. మేము అజ్మేరా ఫ్యాషన్స్ అనే స్టోర్కి ప్రమోషన్ చేస్తున్నాము. మేము ఒక్కటే కాదు గైస్, ఇక్కడ మొత్తం ఇండియా మొత్తం మూలల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ప్రమోట్ చేస్తున్నారు ఈ షాప్ని. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత మంచి షాపు. సో నేను ఇక్కడ కూడా వాళ్ళకి ఏం ప్రమోషన్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేసాను కాబట్టి. సో వాళ్ళు మమ్మల్ని బ్రాండ్ కోలాబ్కి ఎలా పిలిచారు ఏంటి అనేది మాత్రమే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. చాలామంది కెమెరా పర్సన్స్ ఉన్నారు. సో నేను ఫోన్ ప్రిఫర్ చేశాను, గింబల్ విత్ ఫోన్, అండ్ మిగిలిన వాళ్ళు కెమెరాతో తీసుకున్నారు. బికాజ్ నాకు ఫోన్తో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది. అసలుకే పీరియడ్స్లో ఉన్నాను కదా, చకచక చేసుకోవాలి అనిపించింది. హే గాయ్స్, సో మేము సూరత్లో అజ్మేరా ఫ్యాషన్స్ అనే స్టోర్కి ప్రమోషన్ కోసం వచ్చాము. సో మాకు ఇక్కడ ప్రమోషన్ స్టార్ట్ అయిందనమాట. 1 by 1 షార్ట్స్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నాకు అయిపోయింది, తను ఇప్పుడు వేరే అమ్మాయికి తీసుకుంటూ ఉన్నారు. మేము మొత్తం 4 members వచ్చాము. సో మీరు చూసే ఉంటారు వాళ్ళని కూడా. ఇంకా నెక్స్ట్ షార్ట్స్ అని తీస్తున్నారనమాట. తీసేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళొచ్చా అంటే తీసుకెళ్తామని చెప్పారు వీళ్ళే. చూడాలి ఇంకా ఇక్కడ ఏం షాప్స్ ఉన్నాయి ఏంటి అని. स्टे ट्यून्ड गाइस। और यहाँ से जूम होता है और यहाँ से वाइड होता है। సో ఇక్కడ చూసారా, గింబల్తో నేను షూట్ చేస్తూ ఉంటే వేరే అతను ఇట్లా లైట్ పట్టుకున్నారు. మ్యాక్సిమం షూట్స్ అన్నీ ఇలాగే జరుగుతుంటాయి, మనకి లైటింగ్ ఎసెన్షియల్ కాబట్టి. సో ఇదంతా చెక్క అయిపోయింది షూట్ మొత్తం. వాళ్ళకి స్క్రిప్ట్ ఏ షాట్ తీయాలి, ఎక్కడ తీయాలి అన్నీ టక్క తీసేశారు. అస్సలు మమ్మల్ని విసిగించలేదు, చాలా స్వీట్ అనిపించింది వాళ్ళు. అండ్ మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. ఫుడ్ దగ్గర నుంచి కానీ, వాటర్ ఇవ్వడం కానీ, మమ్మల్ని అకామిడేట్ చేయడం కానీ, హాస్పిటాలిటీ కానీ అన్నీ నాకు చాలా బాగా నచ్చింది. సో వెంటనే షూట్ చేసేసామా, ఫుడ్ తినేసామా, అండ్ షాపింగ్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. సో యాక్చువల్గా ఈ షూట్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి కూడా వెళ్ళాం గైస్. కానీ ఆ పీరియడ్స్లో, ఆ ఎండలో, ఆ చిరాకులో అస్సలు నా వల్ల కాలేదు. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను దాని తర్వాత, అసలు ఏమీ కొనుక్కోలేకపోయాను ఎందుకో అని. అయినా కానీ మేము పెద్ద బ్యాగ్స్ కూడా ఏం క్యారీ చేయలేదు, జస్ట్ హ్యాండ్ బ్యాగ్తో వెళ్ళిపోయాం కాబట్టి మాకు అదంతా కుదరలేదన్నమాట. యూజువల్గా ఈ షాప్ చూస్తే నాకు కళ్ళు తిరిగింది. 5 floors ఉంది. అమ్మో ఇప్పుడు 5 floors మొత్తం షూట్ చేయాలా అని భయపడ్డాను. కానీ వీళ్ళకి ఒక్కొక్క ఫ్లోర్లో, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ప్రిఫరబుల్ స్పాట్ ఉందన్నమాట. ఆ స్పాట్లో మాత్రమే మమ్మల్ని షూట్ చేయనిచ్చారు. అండ్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ గైస్, ఈ పేమెంట్స్ అన్నీ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉండే రీచ్ని బట్టి, మనకు ఉండే ఫాలోయింగ్ని బట్టి వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ డిజిటల్ మీడియా ఏజెన్సీస్. It's already 2 o'clock. We are still shooting. సో ఇక్కడ చాలా అగ్రెసివ్గా షూట్ చేస్తున్నాను నేను. మిగిలిన వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు, నేను వేరే అమ్మాయి ఉన్నాము, స్వాంకీ గోల్ అని మీకు తెలిసే ఉంటుంది. సో తను కూడా యూట్యూబర్ అనమాట. యాక్చువల్గా మేము మాత్రమే లాస్ట్ ఈ బ్రైడల్ షూట్కి మిగిలిపోయాము. మిగిలిన వాళ్ళందరూ చేసుకొని చక్కచక్క వెళ్ళిపోయారు. కానీ మేమైతే చేసుకొనే లంచ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా చేస్తూ ఉన్నాము. చాలా క్యూట్గా ఉన్నాను కదా నేను. దీని తర్వాత లంచ్ గైస్. లంచ్కి నేను చాలా వెయిట్ చేశాను. అసలుకే పీరియడ్స్, ఆకలి, అసలు దిగకపోయినా కానీ దింపుకున్నాను. అలా ఏం లేదులేండి, ఫుడ్ అయితే చాలా బాగుంది. సో యాక్చువల్గా మనకి ఉండే ఫాలోయింగ్లో మనము 10% ఛార్జ్ చేయాలన్నమాట. మనకి 200K ఉందనుకోండి, 200Kలో 10% ఈజ్ 20,000. సో 20,000 మనకి చాలా మినిమల్ ఛార్జ్ అనమాట ఒక రీల్కి. కానీ మనకి డిజిటల్ మీడియా ఏజెన్సీస్ వాళ్ళు దాంట్లో హాఫ్ లేదంటే ఒక 50% లేదంటే ఒక 30% ఇస్తారు, బేస్డ్ ఆన్ అవర్ రీచ్ అనమాట. లాస్ట్ రీల్స్కి మాత్రం మనకి ఖచ్చితంగా 100K ఉండాలి. అలా ఉంటేనే మన ప్రొఫైల్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, ఇంకా మనకి ఈ కొలాబ్స్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను చెప్పిందే ఇన్ఫర్మేషన్ అనేం కాదు గైస్. బేస్డ్ ఆన్ ప్రొఫైల్స్, బేస్డ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్, బేస్డ్ ఆన్ డిజిటల్ మీడియా ఏజెన్సీస్ ఇదంతా మారిపోతూ ఉంటుంది. కానీ నా దగ్గరకు వస్తే మాత్రం నాకు డైరెక్ట్ బ్రాండ్ కొలాబ్సే చాలా వస్తాయి. సో మీరు చూసినట్టయితే మ్యాక్సిమం నా పేజ్లో చాలా బిగ్ కొలాబ్స్ అయితే ఉంటాయి. కానీ మనం బిగ్ కొలాబ్స్ మీదనే ఆధారపడి ఉండకూడదు, ఇలాంటి బ్రాండ్స్ కూడా చేస్తూ ఉండాలి, అప్పుడే మన ప్రొఫైల్ బాగా ఉంటుంది.
అయినా ఇవన్నీ మనకు ఎందుకులే నవ్య అనుకోకండి, జస్ట్ నార్మల్గా మీకు అందరితో షేర్ చేసుకోవాలి అనిపించి షేర్ చేసుకున్నాను. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మీడియా ఏంటి అని. మేము గుజరాత్లోనో సూరత్లోనో చౌక్ బజార్లో ఉన్నాం. నవ్య చెప్పేసింది అంతే ఉంటుంది అని మాత్రం అనుకోకండి. ఇన్ఫ్లుయెన్సర్ని బట్టి, బ్రాండ్ని బట్టి చాలానే ఉంటాయి. ఒక 2000కి రీల్ చేస్తారు, ఒక 20,000కి చేస్తారు, ఒక 2 lakhsకి చేస్తారు, ఒక 4 lakhsకి కూడా చేస్తారు. అదంతా మన లక్ బేస్డే ఉంటుందన్నమాట. ఫైనల్లీ ఇక్కడ మొత్తం షూటింగ్, షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ 2 hours డిలే ఉన్నిందనమాట. 9కి హైదరాబాద్లో దిగాల్సింది మేము 11కో ఎప్పుడో దిగాము. దిగిన తర్వాత అసలు నేను ఎక్కడ వెనక్కి తిరిగి కూడా చూడలేదన్నమాట. అంత టైర్డ్ అయిపోయాను నేను. జస్ట్ అలా వెళ్ళి అలా బెడ్ మీద పడిపోయాను. ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ అయి ఉన్నాం మేము. సో గాయస్, నేను సూరత్ వీడియోకి అవుట్రో ఇవ్వడం మర్చిపోవడం కాదులేండి, అంత టయర్డ్ అయిపోయాను నేను. కంప్లీట్గా 1 day నైట్ అంతా నిద్రలేదు. నెక్స్ట్ డే మొత్తం షూటింగ్, షాపింగ్ అండ్ గెస్ వాట్, నాకు మధ్యలో పీరియడ్స్ వచ్చాయి. షూటింగ్ ఇంకా స్టార్ట్ చేస్తాము అనంగా పీరియడ్స్ వచ్చాయి. లక్కీగా నేను అన్నీ పెట్టుకొని పోయాను కాబట్టి ఎసెన్షియల్స్ అన్నీ నాకు కొంచెం ఈజీ అయింది. నాకు ఎందుకో అనిపించింది అనమాట మార్నింగే, పీరియడ్ టైంలోనే నేను ట్రావెల్ చేశాను. దాని తర్వాత మమ్మల్ని ఎవరైతే డ్రాప్ చేశారో వాళ్ళే మళ్ళీ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారనమాట మమ్మల్ని పికప్ చేసుకుందానికి. సో నైట్ మేము 10-11 ఆ టైం అయింది. ఫుల్ డిలే అయిందనమాట ఫ్లైట్. సో ఇంటికి రావడం, తినడం, పడిపోవడం, ఎంత క్రామ్స్ వచ్చాయంటే ఆ రోజు నైట్ అంత క్రామ్స్ వచ్చాయి. కానీ ఫుడ్ అయితే మంచి ఫుడ్ తిన్నాం గైస్ మేము సూరత్లో, చాలా మంచి ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము అండ్ లంచ్ కూడా నేను చాలా బాగా తిన్నాను. అంటే పీరియడ్స్ కదా, దిగకపోయినా కానీ దింపుకున్నాను అనమాట. సో అందుకని నాకు ఈజీ అయింది. సో ఒక మెమరబుల్ ట్రిప్. ఆల్రెడీ నేను సూరత్కి వెళ్ళిన ప్రమోషనల్ వీడియో కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసేసే ఉంటారు. సో అదనమాట ఈరోజుటి వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో వ్లాగింగే కాకుండా అందులో ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ డే నేను ఈ అవుట్రో ఇస్తున్నాను అనమాట. అండ్ శ్రీకు ఈజ్ స్లీపింగ్ హియర్. సో అబౌట్ టు గో టు బెడ్. సో అవుట్రో లేదు అని మర్చిపోయి అవుట్రో ఇస్తున్నాను. సో అదనమాట సంగతి. సో మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం ఉన్నాను కూడా. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ శ్రీనవ్య. బాయ్ గైస్.